నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? మరి అమరావతి పైన కుట్రలు మొదలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళని కొందరు చెప్తున్నారు. మరి నిజమేనా? మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి కమిటీలు ఏం చెప్తున్నాయి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఏపీలో అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మొన్న ఇటీవల మావిగన్ని ప్రతిపాదించారు. మావిగన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ డిఎస్ అభ్యర్థులతో అలాగే రైతులతో మాట్లాడుతూ అక్కడ ఒక కమిటీలు ఏర్పాటు చేస్తానని కూడా అన్నారు. ఆ కమిటీల ఉద్దేశం ఏంటంటారు అసలు? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద ఒక క్లారిటీ రావట్లేదు. ఆయన మనసులో అయితే అమరావతి మీద విపరీతమైన ద్వేషం ఉంది. ఆయనకి ద్వేషం అది వాళ్ళు ఏదో ఈయనకి అపకారం చేసి కాదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కనపడుతాడు అక్కడ. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ద్వేషం ఉంది. ఈయన మనకు అడ్డం వచ్చేసాడు, నా ఇష్టమైనట్టు దోచుకుంటాం లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఇళ్ళు మనకు అడ్డంగా ఉన్నారు అనేటువంటిది ఆయన మనసులో పట్టేసుకుంది. అలాగా చంద్రముఖికి గంగకి చంద్రముఖి లాగా పొజిషన్లోకి వెళ్ళిపోయాడు, పొసెసివ్లా ఉన్నాడు అన్నమాట. దాంతో ఆయనకి అమరావతి మీద మొదట్లో ఆయనకి మంచి అభిప్రాయం ఉండేది. రాజధాని గ్రోత్ ఇంజిన్, రాష్ట్రాన్ని నడిపించాలంటే ఒక పెద్ద రాజధాని ఉండాలి, నగరం బాగా నిర్మించాలి, ఇవన్నీ మంచి ఆలోచన చేసాడు ఫస్ట్లో. ఎలక్షన్ ముందు 14 ముందు బాగానే చెప్పాడు ఆయన. తర్వాత అమరావతికి భూములు ఇవ్వటం ఇలాంటివన్నీ చూసాను ఒక రకమైన కుళ్ళు వచ్చేసింది. పైగా ఆ భూమిని ఏం దుబ్బేయడం లేకుండా చట్టం చాలా పకడ్బందీగా చేసేయాలి. అదో సోచి చెప్తారు కానీ అందరూ భూములు కొట్టేయడం ఉండదండి. అదేందా ఒకవేళ ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినా కానీ ఒక ఇన్సైడ్ ఇప్పుడు ఆడ అమరావతి వస్తుందని తెలిసి భూములు కొనుక్కొని సచ్చినట్టు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు అంతే. అప్పుడు దాకా నోరు మూసి కూర్చొని ఇష్టం అమ్ముకుంటాం కుదరదు. కాబట్టి అది ఏ రకంగా ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినా కానీ పెద్ద లబ్ధి ఉండదు. మామూలుగా భూములు కొని మనం కూడా ఇచ్చామనిపించుకోవాలి అంతే. కాబట్టి అది అక్కడ ఏ రకమైన మాల్ ప్రాక్టీస్ అవకాశం లేదు. అక్కడ ఏమైనా మాల్ ప్రాక్టీస్ అవకాశం ఉన్నది ఏమైనా ఉంటే ఏమిటంటే అసైన్మెంట్ భూములు, గ్రామ కంఠాలు, లేకపోతే వివాదాస్పద భూములు కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఏదైనా చేయడానికి ఉంటుంది. కానీ వాటిని కూడా తీసేసుకున్నారు కదా వాళ్ళు. అసైన్మెంట్ భూములు కూడా ఒప్పేసుకున్నారు కదా. సపోజ్ నీ పేరున ఉంది భూమి ఎప్పటి నుంచో, అదే నువ్వు ఇది మామూలుగా అయితే అమ్ముకోవడానికి లేదు, ఇది వరకు నువ్వే నీ ఏలుబడిలోనే ఉంది కాబట్టి ఇచ్చే బాబు నీకు అన్నట్టుగా తీసేసుకున్నారు కదా. కాబట్టి అక్కడ కూడా మేనేజ్ చేయడం లేదు. గ్రామ కంఠాల విషయంలో అటు ఇటు కొంతమంది చేయడానికి ట్రై చేస్తే దాన్ని కూడా పట్టించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అందులో ఒక ఎకరం కూడా దెబ్బలాపోయాడు. అతను వచ్చిన తర్వాత చూసుకున్నాడు, ఏం మనకేం పని జరగట్లేదు ఇక్కడ, మనకేం లాభం లేని దానికి ఎందుకు చేయాలి, ఇదంతా నడనిస్తే రేపు పొద్దున్న బాబుగారి పేరు వస్తుందిగా మనకేం వస్తుంది అనుకున్నాడు. స్వార్థం అది, కుళ్ళు బుద్ధి. దాంతో పైగా రైతులందరూ అక్కడ జనరల్గా అందరిలాగానే కమ్మారు కూడా ఉన్నారు. సాధారణంగా కమ్మారుకి భూములు ఉంటాయి, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు. అందుకే తలా ఎకరం 2 ఎకరాలు ఉండడం వల్ల వీళ్ళందరూ బాగుపడిపోతారేమో అన్నది. యాక్చువల్గా రెడ్లు కూడా బుల్లది మంది ఉన్నారు అక్కడ, కాపులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. పైగా అది దళితులు ఎక్కువ ఉన్నారు. 3 SC ST నియోజకవర్గాల మధ్యన ఉన్న ప్రాంతం అది. కాబట్టి ఎవరు ఎక్కువ ఉంటారు అక్కడ, ఎవరికి లబ్ధి ఉంటుంది అక్కడ. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పప్పులు కలిసి జనం కూడా కొంచెం పార్టీలుగానే ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మేలు చేసాడని చంద్రబాబు నాయుడు గారు వైపు లేరు. వాళ్ళకి కూడా తెలుస్తుంది అది. అంటే ఉన్నవాడిని చూసి లేనివాడు ఈర్చిపడినట్టుగా ఉంటుంది అక్కడ, సహజంగానే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ ప్రాంతానికి ఏదైనా అవకాశం వచ్చిందనుకో నువ్వు కూడా బాగుపడతావు. నువ్వు ఉన్న దాంట్లోనే నువ్వు బాగుపడతావు. నువ్వు ఉన్న పరిస్థితి కంటే మెరుగైన జీవితం ఉంటుంది. అంతేగాని నీకు ఎలాంటి జీవితం ఉన్నా పర్లేదు కానీ ఆడు పెద్దడైపో కూడా నీడిపోతుంది జనరల్గా. అంటే ప్రజలు ఆలోచించే విధానం మారింది. అమరావతి పైన పాజిటివ్ గానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన కానివ్వండి, ఇప్పుడు కమిటీలు కానివ్వండి, అవి ఆ పార్టీకే బూమ్రాంగ్ అవుతున్నాయని కొందరు అంటున్నారు. కొందరేమో అంటే వైసీపీ నేతలేమో మావిగన్ ప్రతిపాదించినప్పటి నుంచి ప్రభుత్వ గుండెల్లో దడొచ్చేస్తుంది అంటున్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు దీన్ని? అంటే యాక్చువల్గా అమరావతి విషయంలో అమరావతిని ప్రకటించగానే రైతులు భూములు ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. తర్వాత ఆ భూములు రేట్లు అవి రావటం అవి చూసి కుళ్ళు వచ్చింది. మిగతా ప్రాంతాలలో కూడా సహజంగా ఈర్చి ఉంటుంది. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే హ్యాటర్స్ కమ్యూనిటీ అంటారు. అంటే ద్వేషించే కూటమి కట్టిస్తారు వాళ్ళు. అంటే ఒకరికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళని ద్వేషించే వాళ్ళందరినీ ఏకం చేస్తారు. అలాగే వాళ్ళు పని జరిగింది అమరావతి విషయంలో కానీ, కమ్మార్ విషయంలో కానీ, తెలుగుదేశం విషయంలో కానీ, బాబు గారి విషయంలో కానీ. వాళ్ళంటే సరిపడిన వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కొట్టారు దెబ్బ. తర్వాత జనాలకు అర్థమైంది, ఒక్కోటి మొబ్బిడిపోతూ వచ్చింది. అన్నట్లుకన్నా అసలు రాక్షసు జీడేరా బాబు అని తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ప్రజలు కూడా మొదట్లో అమరావతిని 3 రాజధానులు కట్ట అన్నప్పుడు అమరావతిని విక్రించే రకరకాల మాటలు మాట్లాడినప్పుడు కూడా తర్వాత ఇతని అరాచకాలు చూసి ఇతని మనసులో ఉన్న దుర్బుద్ధి గమనించి అందరికీ కూడా అమరావతి రాజధాని మన రాష్ట్రం అనే భావన వచ్చింది అందరికి. అమరావతి పట్ల సానుకూలత వచ్చింది మొత్తం రాష్ట్రం అంతా. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా మన రాష్ట్రం ఒకే రాజధాని, మన రాజధాని అమరావతి అనేటువంటి దాన్ని ఆయన నినాదం చెప్పాడు. అందరూ కూడా చేశారు, అలాగే గెలిపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి అది చూసిన తర్వాత ప్రజాభిప్రాయం తెలిసిన తర్వాత నోరు మూసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో పనులు జాప్యం జరుగుతున్నాయనేటువంటి పుకారు పుట్టించారు. అపోహలు కలిగిస్తుంది. పనులు జాప్యం జరగడం కారణం ఏంటంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఇది జాప్యం అయింది. ఏంటంటే కొన్ని గజిబిజి చేసి పడ్డసేట అక్కడ కొన్ని జీవోలు మార్చేసి సిస్టమ్ మార్చి దాన్ని సరి చేయడం చాలా టైం పడుతుంది. చాలా మంది తెలియదు ఇది. ఆ రోడ్లు ఇప్పుడు మన రైతులు వాళ్ళ వల్ల సీడ్ యాక్సెస్ రోడ్ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉంది. ఇవాళకి ఇవ్వలేదు అది. ఇప్పుడు వాళ్ళ మీద అప్పట్లోనే భూసేకరణ చట్టం ప్రయోగించాలంటే అలా చేయటం ఎందుకు, వాళ్ళందరిలాగానే ఒప్పించి తీసుకుందాం అనుకున్నారు. ఒక్క లాటి విరగకూడదు, బలప్రయోగం చేయకూడదని ఆలోచన ప్రభుత్వానికి బాబు గారు వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యారు. మొన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ పనులు జాప్యం అవటం, కొంతమంది అధికారులు రైతులతో బిహేవ్ చేసిన విధానం నిజంగానే కరెక్ట్ కాదు. తర్వాత అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెద్దల దృష్టికి తీసుకెళ్తే దాన్ని సరిచేశారు. ఎందుకంటే కొంతమంది అధికారులు నిజంగానే చాలా నిర్లక్ష్యంగాను రైతుల పట్ల చాలా దురుసుగాను మిస్బిహేవ్ చేశారు. దాన్ని సరిచేశారు. నన్ను అడిగితే కొట్టమని చెప్పాను నేను. అలా మిస్బిహేవ్ చేసిన మీరు మామూలుగా వినేసి వస్తే వాళ్ళకి ఏం తెలియదో, ఒక రచ్చ అవ్వాలి, రచ్చ అవుతాని పెద్ద ఆయన తెలుస్తుంది, లేదంటే కవర్ అయిపోతే ముఖమే గుద్దేమని చెప్పాను. తప్పే అది. కానీ అక్కడ దారిలో రావాలంటే ఆ పని చేయాలి. ఆడవడండి ఆపడానికి, ఇబ్బంది పెట్టడానికి. జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు మూసుకుని కుక్కల్లా పనిచేశారు. అటు ఎంత పెద్దవాడైనా సరే. ఇప్పుడు రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఏడిపించకూడదు కదా, అనునయంగా చెప్పాలా. ప్రభుత్వ లక్ష్యాన్ని వాళ్ళ ముందున్న గమ్యాన్ని చేరుకోవాలంటే చిన్న చిన్న హడ్డీస్ రాకుండా ఈ రైతులు ఇసుకుంటే, వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు ఇసుకుంటే అవుద్దే కరెక్ట్ కదా, తప్పు కదా. మంత్రి అయినా అధికారి అయినా అవడమే సరే తప్పు కదా. ఆ విషయంలో కొంచెం కఠినంగానే వ్యవహరించమని చెప్పి నేను ఎవరికి చెప్పిన. మీరు బతిమాలితే అవ్వదు, పెంట చేసిండే చెప్పాను నేను. లేకపోతే బాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుండే అడగండి. ఆయన చెప్పకుండా, ఆయన తెలియకుండా చేస్తే మీరు గుంజుకుంటుంటే ఇటువంటి అరాచక శక్తులకు అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. విషయాన్ని వాళ్ళు జారదీయాలి. ఎందుకంటే బాబు గారి మానస పుత్రిక అమరావతి, ఈ ప్రభుత్వ లక్ష్యం అమరావతిని పూర్తి చేయడం. అలాంటప్పుడు చిన్న చిన్న అవరోధాలు వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసుకోవాలి తప్ప వేరేవాడికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్తా వచ్చేవాళ్ళం. మాతో ఎవరు మాట్లాడినా సలహా అడిగినా చెప్పేవాళ్ళం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అతను మావిగానన్నాడు మధ్యలో. ఇక పిచ్చి తగ్గింది పర్లేదులే, పట్టించుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా అమరావతి విషయం పనులు బ్రహ్మాండం జరుగుతున్న పనులు. అంటే శివాజీ సినిమాలో లాగా శివాజీ నడుచుకుంటూ అతను రజనీకాంత్ గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల గ్రీన్ బిల్డింగ్లు వచ్చేసి రావు, కట్టాలి. అనుకున్నంత వేగం లేదనుకోవచ్చు, అది ఒప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇతను చేసిన చిందర వందర ఆ సెంటిమెంట్ పెంట చేసి వదిలేసాడు ఇతను. అవన్నీ సరి చేయండి, టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైతులంతా ఇతను మళ్ళీ మావిగానని అదేదో పెద్ద, యాక్చువల్గా మావిగాని అంటే వీళ్ళు భయపడిపోతున్నారు, వణిగిపోతున్నారు అంటున్నారు. కానీ మావిగాని అంటే వాళ్ళకి నవ్వలేక చచ్చిపోతున్నారు. వీడంత పిచ్చుడు ఏడరా బాబు అనుకుంటున్నారు. ఆ పేరు కూడా అలాగే ఉంది. వీడికి ఎలాంటి ఐడియాలు ఎవడెత్తాడో ఇతనికే తడతాయా, లేదా ఎవడన్నా ఇంకో పిచ్చోడు బందర్ పిచ్చోడు వచ్చి చెప్తాడా? ఇది మచిలీపట్నం అన్నాడు కూడా బందర్ పిచ్చోడు ఎవడో చెప్పుకుంటాడు, ఆ పేరు నానిలట్టుడు. ఏంటండి ఇలాంటివన్నీ అసలు ఎలా ఎందుకు చెప్తున్నాడు అంటే దాని వెనకాల కూడా వ్యూహం ఉంటుంది. ఎలాగంటే 1988, 87 ఆ ప్రాంతంలో నేను రాయగఢ్లో ఉన్నాను, ఒరిస్సాకు సంబంధించింది. అక్కడ ఒక అతను రోడ్డు మీద ఇష్టం మాడుకుంటూ వెళ్ళేవాడు. ఆయన అందరూ పిచ్చోడుగా చూసేవారు. పిచ్చోడే నిజంగానే. అంటే చిత్తసాంచల్యం ఉంది, మతిస్థిమితం లేదు మనిషికి. దుస్తులు కూడా మట్టి కొట్టుకుపోయి తేల సంస్కారం ఉండేది కాదు మనిషి. కానీ ఇంగ్లీష్ అది మాట్లాడుతూ ఉండేవాడు. మంచి కళ్ళలో మంచి జ్ఞానం కనపడుతూ ఉండేది. కానీ నేను ఎప్పుడన్నా పాలన ఇచ్చినప్పుడు బాగానే మాట్లాడేవాడు నాతోటి. కానీ నా పక్కన వాడు పిచ్చోడండి బాబు, వాడి దగ్గరికి వెళ్ళకుండా ఇవ్వన్నాను. కానీ అతను కొన్ని మాటలు, ఇందిరాగాంధీ గారు 1984 ఇందిరాగాంధీ చనిపోయింది, 1948 తిరగండి 48 గాంధీ గారు చచ్చిపోవడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాడు. అంటే ఎంతో కొంత స్పృహలో ఉన్నట్టే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి మావిగానన్నా అంటే నిజంగానే పిచ్చోళ్ళగా అనిపిస్తాడు మనకి. కానీ ఈ ఒక అసంబద్ధమైన అసందర్భ ప్రలాపన పేలి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం అది.
కొన్నాళ్ళ పాటు మావిగనని మాట్లాడుకుంటాం కదా, నవ్వుకున్నా ఇటు పిచ్చోడరా అనుకున్నా, మనం ఎక్కిరించినా ఏం చేసినా కానీ మావిగని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాగనమాట. ఇప్పుడు కూడా ఈ రైతులు వెళ్ళిన తర్వాత అందరూ ఈ పిచ్చి ఆలోచన అనుకున్న తర్వాత ఈ రైతులు అందరూ వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో పెట్టాలన్నట్టుగా ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రభుత్వం మా అమరావతి 2వ విడత 3వ విడత పోలింగ్లు ఇలాంటివి ఏదో పడుతున్నారు. కొంతమంది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ఇవ్వటానికి అభ్యంతరం పెడుతున్నారు. కారణం ఏంటి, అందరూ ఇచ్చేయడానికి సిద్ధంగానే ఉంటారు. వ్యవసాయం చేయలేకపోతున్నారండి ఆవిడ ఫస్ట్ పాయింట్ ఇది. మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు 3 పంటలు పండి భూమి అని ఎవడన్నా అంటే అదంతా బూతు. ఎందుకంటే ఎవడ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేడు, అందరికీ లాసే, అందరికీ దండగే. ఎందుకంటే మీరు నానా సంకలనాకి ఎన్ని చేస్తే చేతికొచ్చేది ఏం ఉండలేదు అక్కడ. 100కి ఒక 5 మందికి అటు పెట్టిన పెట్టుబడి వచ్చి కొద్దిగా డబ్బులు కనపడితే తప్ప మిగతా వ్యాపారాలతోటి మిగతా వ్యవహారాలతోటి పోల్చుకుంటే వ్యవసాయం అట్టడుగు స్థాయిలో ఉంటుంది. అటువంటిప్పుడు ఇలాగా భూములు తీసుకుని డెవలప్ చేసి ఇస్తానని చెప్పి దాని వాల్యూ పెంచి ఈలోగా అదే డెవలప్ అయ్యి మన చేతికి వచ్చి లోపల కౌలు ఇస్తానంటే కళ్ళు మూసుకుని ఇచ్చేస్తారు కదా, సుఖం కదా అందరికీ. దీనివల్ల ఆ చట్టం ఎలాంటిదంటే జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోట కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అది ఎంత నొక్కేద్దాం అనుకున్నా కుదరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడన్నా ఇచ్చేయడానికి ట్రై చేస్తారు కదా. కానీ కొంతమంది ఎందుకు ఆలోచిస్తున్నారంటే మొదటి విడత పోలింగ్లో భూములు ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళకి కొంతమంది అభ్యంతరాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అందుకని ఆలోచిస్తూ ఉన్నారు. 29,000 మంది భూములు ఇస్తే 200 మందికి ఒక ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఎంత పర్సంటేజ్ అయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయా? కానీ ఆ 200 మంది హైలైట్ అవుతూ ఉంటారు. అది ప్రభుత్వము సంబంధిత మంత్రి అధికారులు అది కూడా కనపడకుండా చూసుకోవాలి. అక్కడ వైఫల్యం ఉంది కొంచెం. దానివల్ల వీళ్ళు అనుమానాలు వచ్చి ఆగుతున్నారు. ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరిటేట్ చేయడానికి, ఒక రంగం బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే తెలిసి వాళ్ళకి ఏం చేస్తాడో. ఎందుకంటే వాళ్ళు కూడా 5 ఏళ్ల పాటు చూసారు రైతులతో పాటు వాళ్ళు పోరాటం చేసినా చేయకపోయినా పైగా వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పుకున్నారు డైరెక్ట్గా. అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అయితే ఒక ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు ఇలాంటివన్నీ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన చూస్తాలు పొరపాడైపోయింది. యాక్చువల్గా మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే మెయిన్ రోడ్డు కనెక్ట్ అయ్యే రోడ్డు అది. దాని నుంచి విడిగా అన్ని రోడ్లు ఉంటాయి, అది మెయిన్ ప్రధానమైన రోడ్డు అది. దాని గురించి అక్కడ మినిమం అవగాహన లేదు. ఆడ అయోమయంగా చూశాడు రైతు. ఇంకొక ఆయన ఏమో ఇవన్నీ విన్న తర్వాత నేను ఒక్కడనే వైసీపీ, నా భూమి ఇలాగా అది ఇలాగా బాలకృష్ణ అది ఇది అని రకాలు మాట్లాడిన తర్వాత అతను మావిగాని అన్నాడు. ఈ అమ్మ ఇటు దగ్గర ఏదో చేయమని వెళ్తే మావిగాని అన్నాడు. మావిగాని అంటే ఇటు అక్కడ ఏదేదో చెప్పినట్టు కదా. వీళ్ళేమో అమరావతి గురించి భూముల గురించి మాట్లాడడానికి వెళ్తే ఒకవేళ అమరావతి అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి వస్తే ఆపగలడా? ఆపలేకపోయాడని ప్రూవ్ అయింది. 5 ఏళ్ల పాటు మ్యాక్సిమం అరాచకం చేస్తే కూడా ఆపలేకపోయాడు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ దాకా రాలేడు. వస్తాడో రాడో తెలియదు. వీళ్ళు వెళ్ళటమే సన్నాస్తాను వాళ్ళ దగ్గరికి. మన రైతులు ఏం అనకూడదు, కానీ వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉంది, బాధ ఉంది, వచ్చారు. వెళ్ళిన తర్వాత ఇతను శాస్త్రలో ఇతను మాటలు చూసిన తర్వాత పరిగెత్తుకొచ్చి ఒక ఆయన ఇచ్చాడు వెళ్ళి, అతనితో పాటు ఇంకొకరు కూడా ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిని దూరం నుంచి చూస్తున్న రాళ్ళుని చాలామంది, దగ్గర నుంచి వస్తే అతని వికృత స్వరూపము, వికృత స్వభావము, క్రూర మనస్తత్వం అన్నీ కనపడుతూ ఉన్నాయి. అతని వెర్రితనము, చిత్త చాంచల్యము, అవకతవక మాటలు అన్నీ ప్రత్యక్షంగా చూసేటప్పటికి అయ్యి బాబోయ్ చాలా ప్రమాదం రా బాబు, చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ రా బాబు అని అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఒక పాయింట్కి మీకు ఒక సొల్యూషన్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు కార్యకర్తలను కలుసుకోవట్లేదు అనేటువంటి దానికి ఇప్పుడు ఆన్సర్ దొరికిందా లేదా మీకు? ఏంటి, ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలకు కానీ అతను కనపడితే, ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎలా కలుసుకుని మాట్లాడుతున్నారు అలా కనుక ఇతను మాట్లాడితే ఇటు బొమ్మ అర్థమైపోద్ది అందరికీ. ఇటు పిచ్చోడ్రా అనుకుంటారు అన్నమాట. అందుకని అతను కనపడ్డాం అలా లోపల 1000 BC 2000 BC సినిమా ఉంటుంది అందులోనే. అలాగే తెరగట్టి ఒకలా ఉన్న మనిషిని ఒకళ్ళు కూర్చోబెట్టి వాళ్ళందరూ ఆ బొమ్మ ఆడిస్తూ ఉంటారు. అలాగనమాట ఇది. అంచేత జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని ఉన్నా గోదావరి ఎదొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్తే బుడుంగుమని మళ్ళీ పైకి తేలకుండా మునిగిపోతారన్నమాట. అది అంచేత వాళ్ళ పార్టీలో కూడా ఉన్న వాళ్ళే పారిపోతున్నప్పుడు అతన్ని ఇంకా సమస్య సాల్వ్ చేయమని ఈ డిఎస్సి వాళ్ళు గట్టి వెళ్తుంటే వాళ్ళు 6 పోస్టులు ఉన్నాయండి, నేను 8వ వాడిని ఎలాగిస్తారు నీకు? ఈ అధికారులు కూడా ఏం చేయరు తెలుసా, ఇలాగ అడిగిన వాళ్ళు అందరూ బొమ్మ
మొత్తం వాళ్ళు నిలబెట్టి కడిగేశారు. బ్రహ్మాండం చెప్పారు. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ అది. ఎందుకంటే రాజకీయ విమర్శలు లేవు, క్లియర్గా ఇది దీని పరిస్థితి. హారిజాంటల్లో, వెర్టికల్లో అసలు అది మొన్న ఇచ్చిన అవకాశం ఎలాంటిదంటే, రిజర్వేషన్ ఉన్న దాంట్లో నీకు ప్రతిభ ఉంటే నిన్ను రిజర్వేషన్ చట్టంలో బిగించకుండా ఓపెన్ కేటగిరీలో నీకు ఉద్యోగం తీసుకునే అవకాశం వస్తుంది. హారిజాంటల్, వెర్టికల్ విషయం. నువ్వు నీకు రిజర్వ్డ్ క్యాండిడేట్, రిజర్వేషన్ ఫలాలు నీకు రిజర్వేషన్లో నీకు అవకాశం ఉంటుంది. కానీ ఓపెన్ కేటగిరీలో కూడా నువ్వు పోటీ పడగల మార్కులు, పెర్ఫార్మెన్స్ నీకు ఉందనుకో, ఓపెన్ కేటగిరీలో అవుతుంది, రిజర్వేషన్ వాడకాల్సిన అవసరం అది ఇంకొకరికి ఛాన్స్ అవుతుంది కదా. ఇంత గొప్ప అవకాశాన్ని మేధావులందరూ కూడా ఇప్పుడు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ అందరినీ వాళ్ళ బ్యాచ్ని పెట్టుకున్నప్పుడు మాట్లాడరు. 190 మంది మనాళ్ళనే పెట్టుకున్నాం మనం, సచివాలయాల్లోనూ వాలంటీర్ల కింద, గవర్నమెంట్ ఉద్యోగుల కింద పెట్టుకున్నామంటే మాట్లాడరు. భవానీ ఐలాండ్లో పేపర్లు దిద్దిస్తే దాని గురించి మాట్లాడరు. ఆఖరికి ఫైబర్ నెట్ లాంటి దాంట్లో వాళ్ళు కూరగాయలు కోసిన వాడిని, వంట మనుషుల్ని పెట్టేసుకుంటే కూడా మాట్లాడరు. కనీసం పార్టీ దాంట్లో కూడా 10 మంది ఉంటే 8 మంది ఎవరు ఉంటున్నారో చూడండి ఒకసారి. ఈ మేధావులందరికీ నోళ్ళు పక్షపాతం వచ్చి పడిపోయిందా? అందుకునే వాళ్ళ వాల్యూ లేకుండా పోతుంది. నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరినీ అంటారు జనం. ఎందుకంటే ఇన్ని తప్పులు చేసేసి ఒళ్ళంతా మలం పూసుకుని దుర్వాసన వచ్చేస్తా ఇతరుల గురించి మాట్లాడితే ఎవడో ఒప్పుకుంటాడో. కాబట్టి అతనికి ఈ జీవితంలో మళ్ళీ యోగం లేదు, ఇక అధికార యోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మారరు. వాళ్ళ మనసులన్నీ కూడా ఓరవలేని మెదళ్ళయి, వాటిలన్నిటికీ చిల్లులు పడిపోయి ఉన్నాయి. ఇంకా అది మనం ఎలాగే చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళ గురించి. మళ్ళీ ఎలక్షన్ అయిపోద్ది, మళ్ళీ June 4, June 5 రిజల్ట్ డే ఉంటుంది. ఆ వాళ్ళ సంబరాలు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి సీట్లు. వాళ్ళకి మళ్ళీ 11 నుంచి ఇంకా తక్కువైపోతాయి. ఆ తర్వాత నుంచి వీళ్ళ ఆనవాళ్ళు కూడా ఉండదు. ఇంకా మళ్ళీ కొత్త పార్టీ, ఏ కాంగ్రెస్ ఏదో చూసుకుంటారో. ఇది పరిస్థితి అన్నది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.